మంచి వీరుడు మనిషి చెప్పిన మాట వింటాడు కదా. నా తలకి 10,000 బహుమానం, మరి నీ తలకెంతో తెలియదు. బహుమానం గురించి బాధ కాదు కానీ నా ముఖాన్ని ఎంత సెండాలు అంగిస్తారని ఆలోచిస్తాండా. పెంటాయి కోసం కూడా మనసు చెప్పినట్టే వినేసేమగ్ని. కానీ ఇది పెద్ద పోరాటం ఇప్పుడే మొదలైంది. అమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదన్నాను చూడు. ఆ రోజు నుంచి నా మనస్సుని ఆవేదన తొలిచేస్తుంది అగ్ని. నేను జాతరకు రావడం వల్లే అమ్మ చనిపోయిందన్న బాధ. ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చినా ఏదో ఒక సమస్య వెంట తీసుకొస్తున్నానన్న బాధ. అన్నిటినీ మర్చిపో శివన్న. 600 ఏళ్ల తర్వాత ఇప్పుడే మనోళ్ళు గుళ్ళోకి అడుగు పెట్టారు. అమ్మ కోరిక కూడా అదే కదా. ఆ పగడం లాంటి రాయి మీద కోరహరుడి విగ్రహం చెక్కి రాజుకు బహుమానం కూడా అది ఇంకా ఈ సంస్థానంలో ఎవరికీ తెలియని ఒక రహస్య గదిలో ఇప్పటికీ ఉంది.